ప్రభునామమునకు స్తోత్రములు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి రెవరెండ్ సుధీర్ మోజెస్ గారికి, వారి కుటుంబాన్ని నా హృదయపూర్వక వందనాలు. సుధీర్ మోజెస్ గారు నాకంటే ముందుగా చక్కని అమూల్యమైన మాటలు తెలియజేశారు. ఆయన మంచి దైవజనుడు, వాక్యానుసారముగా జీవించేటువంటి దైవజనుడు. ఆయన దేవుని యొక్క అడుగుజాడలో నడిచేటువంటి భక్తుడు. ఆయన కేవలం దేవునిపై ఆనుకుని విశ్వాసముతోనే సేవ చేసేటువంటి వాడు. ఆయన కుటుంబంతో కొన్నేళ్ళు తన కుటుంబంతో ఆనందించినట్లు ఆయన యెహోషువ, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించాను. ఆ విధంగా ప్రతి నిత్యం కూడా సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుని దేవుని సేవలో, పరిచర్యలో ముందుకు సాగుతున్న మంచి దైవజనుడు. ఆయన మంచి సాక్ష్యం అనేది నేను ఆయన గురించి ఇస్తున్నాను. దేవుడిచ్చే సాక్ష్యం గొప్పది, మనుషులిచ్చే సాక్ష్యం గట్టిగా. ఇంతకుముందు మన సుధీర్ మోజెస్ గారు అన్నారు, సంఖ్యాకాండం 12 మన వాక్య బాలకు వెళ్ళట్లేదు, వినండి. దేవుడు ఏమన్నాడు మోషేతో? అహరోను మిరియాములతో మాట్లాడుతూ మోషే విషయంలో, నా సేవకుడైన మోషే మీలాంటి వాడు కాదు, అతను భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు వేరు, మిక్కిలి సాత్వికుడు. ఎందుకు మిక్కిలి సాత్వికుడు అన్నాడంటే, ఇజ్రాయేలు దూడన చేసి ఎగురుతున్నప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు ప్రభు కోపం వచ్చి అన్నాడు, మోషే ఈ ప్రజల్ని అగ్ని ఆహుతిచ్చి నీ జనాంగాన్ని గొప్ప చేస్తానన్నాడు. మోషే అన్నాడు, వద్దు ప్రభువా, ఐగుప్తులు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడికి శక్తి సాలక అరణ్యములోనే ఆయన కణాలు చేశాడు, తీసుకుని వెళ్ళకుండా చంపేశాడు. వాళ్ళ దేవుడికి శక్తి సామర్థ్యాలు లేవు ఆయనకి. అప్పుడు నీ నామానికి అవమానం కలగ. ఈ ప్రజల పాపమును పరిహరించు, లేని ఎడల నీ యొక్క జీవగ్రంథములో నా పేరు కూడా తుడిసివేయమని అడిగాడు. అప్పుడు దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు, నా సేవకుడైన మోషే మీలాంటి వాడు, నేను అగ్ని ఆహుతిస్తానన్నా కానీ వద్దన్నాడు. ఆయన అడ్డు తగిలాడు నా సన్నిధిలో. ఏమంటే అదే మనమైతే, ప్రభు అట్లాగే అగ్ని అలాగే చెయ్యి ప్రభువా, నా బిడ్డలు హెచ్చించంటాం మనమైతే స్వార్థంతో కదా. అప్పుడు దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఊరకనే ఎవడు సర్టిఫికేట్? ఆయన నా ఇల్లంతటిలో అహరోను మిరియాము మీలాంటి వాడు, అతను మిక్కిలి సాత్వికుడు. దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు, నువ్వు నాకు బహు ప్రియుడు అయి ఉన్నావు కనుక నేను పంపబడ్డా. దానియేలు బహు ప్రియుడు, ప్రియుడు వేరు, బహు ప్రియుడు వేరు. నువ్వు ప్రియుడు అయినందు నా గనుడు వైతు అనే వాక్యం ఉంది, కానీ ఇక్కడ దానియేలు బహు ప్రియుడు. ఇంకా బైబిల్లో ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, అహస్వరోషు యొక్క రాజు అయిన అహస్వరోషు యొక్క ఆస్థానములో, ఆయన రాజ్యములో యూదుడైనటువంటి మొర్దెకై గొప్పవాడుగా ఉండి, ప్రధానమంత్రిగా ఉండి, అనేకులతో సమాధానము ఉండి, యూదులలో అనేకులకు ఇష్టడుగా, ఆ దేశ ప్రజలలో, ఆ రాజ్యములు అనేకులకు ఇష్టడుగా ఉండాట. ఇష్టడుగా ఉండటం వేరు, అనేకులకు ఇష్టడుగా ఉండటం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొన్నేని దేవుని భయభక్తులు గలవాడు, బహుధర్మము చేసేవాడు అంట. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ధర్మము చేయటం వేరు, బహుధర్మము ఎక్కువగా చేసేవాడు అని అర్థం. దేవుడు పక్షపాతిగా, దేవుడు అన్యాయస్తుడు కాదు. మన పరిచర్య మరుచుటకు, పరిశుద్ధులు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రపంచమును 7 ఖండములుగా విభజించారు. తెల్లవారికి నల్లవారికి ఏమి
భారతీయులకి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆయన దేవుడే. సర్వశరీరులకు దేవుడు ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. అమెరికా వాళ్ళు నీగ్రో వాళ్ళని హీనంగా చూసేవాళ్ళు, బానిసలుగా. నెల్సన్ మండేల ద్వారా వాళ్ళు స్వాతంత్రులు వచ్చారు. అమెరికా దేశంలో గతంలో పూర్వకాలంలో ఒక నీగ్రో వాడు చర్చికి వెళ్తే తెల్లదొరలందరూ వచ్చి బయటికి నెట్టేశారట వాడిని. ప్రభు వాడు బయట ఉండి ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను నల్లజాతి వాడు అనేది, నన్ను ప్రభువా నన్ను అంటరాని వాడిగా చేసి నన్ను ఏసడించుకుని బయటికి తోసేసారు ప్రభువా. ప్రభు అన్న అంట, నువ్వేం బాధపడవద్దు, వాళ్ళు నన్నే తోసివేశారు, నేనే బయట ఉన్నాను, వాళ్ళ పద్ధతులు నాకు నచ్చలేదు, నువ్వేం భయపడద్దు, నేను నీతోనే ఉన్నాను అన్నారంట. నీగ్రో వాళ్ళని బైబిల్ ఇర్మియాలో ఉంది, చిరుతుపులి తన మచ్చలను మార్చుకునగలదా, కూతుగస్తుడు తన చర్మమును మార్చుకునగలదా. అంటే అంత నల్లగుంటాడన్నమాట వాడు నీగ్రో. వాళ్ళకి రక్షణ ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన వాళ్ళకి రక్షణ ఇచ్చాడు. దీని గురించి కొన్ని విషయాలు నీకు మర్మాలు తెలియజేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. 78వ కీర్తన 31వ వచనము చదవండి దయచేసి. 78వ కీర్తన 31వ వచనం. దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవ్వనులను 68వ కీర్తన 68వ కీర్తన 31వ వచనం. కూషీయులు దేవుని తట్టు చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చేదరు. దేవునికి స్తోత్రం. కూషీలు నల్లజాతి ప్రజలు, నీగ్రో వాళ్ళు, వారు ఏం చేస్తారంట, చేతులు చాపుకుని నా సన్నిధికి పరిగెత్తుకుని వచ్చేదారు. దేవుడు ఎప్పుడో ప్రవశించాడు, కీర్తన గ్రంథంలోనే భక్తులు ప్రవశించాడు. ఎవరి కూషీలో దీని గురించి మనం కొంత చరిత్ర తెలుసుకుందాం. మనం ఆదికాండం 2వ అధ్యాయము 13వ వచనము చదవండి దయచేసి. ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనం. రెండవ నది పేరు గీహోను, అది కూసి దేశమంతటా చుట్టూ పారుచున్నది. చాలు చాలు చాలు. దేవుడు ఏదేదో తోటను వేశాడు, ఆ తోటను తడుపుటకు దేవుడు ఒక నదిని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ నది సీలిపోయి 4 శాఖలు అయ్యింది. ఎక్కడుంది ఏదేదో తోట? ఇరాక్, ఉత్తర ఇరాకు, దక్షిణ ఇరాకు. ఉత్తర ఇరాకులో యూఫ్రటీస్ నది ఉంది. ఆ నది దగ్గరలోనే ఏదైనా తోట. ఈ నది 4 శాఖలు అయ్యింది. అంటే అర్థం ఏంటంటే నలుదిక్కుల దేవుని సువార్త ప్రకటించబడాలి. ఆ నదుల పేరు మొట్టమొదటి నది పేరు పీషోను, రెండవ నది పేరు గీహోను, మూడవ నది పేరు హిద్దికేలు, 4వ నది పేరు యూఫ్రటీస్. ప్రస్తుతం 2 నదులు ప్రవహిస్తున్న 2 నదులు కాలగర్భంలో కలిసిపోయాయి. యూఫ్రటీస్ నది సజీవంగా ఉంది, అది కూడా ఎండిపోతుంది ఇప్పుడు. ఈ గీహోను నది కూసి దేశమంతటా, కూసి దేశము చుట్టూ ప్రవహించు. అంటే ఆఫ్రికా వాళ్ళకి దేవుడు జీవనదిని ఇచ్చాడు, పంటలు బాగా పండుతాయి అన్నమాట. ఎక్కడండి నదులు ఎక్కడుంటాయో అక్కడ పంటలు బాగా. ఐగుప్తు దేశంలో కరువు ఉండేది కాదంట. కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలే కానాను నుండి అక్కడికి వెళ్ళారు యాకోబు కుమారులు. కారణం ఏంటి? అక్కడ నైల్ నది ఉన్నది, సమృద్ధి ఉంది అక్కడ.
వాక్యాన్ని గమనించినట్లయితే అప్పుడు కూసు దేశమే, ఇప్పుడు ఆఫ్రికా ఖండం. ఇప్పుడు దాన్ని ఏమన్నారు? కూసు దేశం. ఎవరి కూసు? ఈ ఆఫ్రికా ప్రజలు ఎవరు సంతానం? ఆది కాండం 10వ అధ్యాయములో ఉన్నది. హాము కుమారు గురించి చూడండి దయచేసి. 10వ అధ్యాయంలో ఆము కుమారులు కూషు, మిస్రాయము, పూతు, కానాను. అందులో ఆమె యొక్క జ్యేష్ఠ కుమారుని పేరేంటి? కూసు. కూసు అనగా నలుపు అని అర్థం, నల్ల జాతి. అంటే ఈ కూసు సంతానమే ఈ ఆఫ్రికా ప్రజలు. గ్రీకు భాషలో గ్రీకులు ఏమన్నారంటే ఈ ఆఫ్రికన్స్ మనం ఒకవేళ మనం నిగ్రోవులు అంటే కంటే కూడా ఆఫ్రికన్స్ అంటే గౌరవంగా ఉంటుందేమో వాళ్ళని. అమెరికన్స్ అన్నట్టు మన వాళ్ళకు కూడా ఆఫ్రికన్స్, నల్ల జాతీయులు అనే కంటే. ఈ గ్రీకులు ఏమన్నారంటే వీళ్ళని ఇథియోపియలు అన్నారు. వీళ్ళని ఏమన్నారు? ఇథియోపియలు అంటే అర్థం ఏంటంటే కాలిన ముఖము కలిగిన వారని అర్థం అంట. ముఖం కాలితే ఎలా ఉంటాయో నల్లగా అలా ఉంటారని అర్థం అనమాట. ఇథియోపియలు. ఇది ఈజిప్టు దేశం పక్కనే ఉంటుంది, ఇథియోపియా దేశం. వారు అజానుబాహులు, ఉన్నత దేవులు, నిగ్రహులు. దేవుడు వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చూడండి. దేవుడు పక్షపాతి కాదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. ఇక్కడ ఒక గొప్ప ప్రవక్త ఒక నీగ్రో అమ్మాయిని, నల్లజాతి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రవక్త అయిన మోషే. చదవండి దయచేసి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 నుంచి. మోషే కూసు దేశపు స్త్రీని వివాహము చేసుకుని ఉండెను. పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మోషే అహరోనులు వారికి విరోధముగా మాట్లాడారు. కాబట్టి ఏ దేశస్తురాలు ఆయన వివాహం చేసుకున్నాడు అంటే నల్ల జాతి అమ్మాయిని చేసుకుంది. ఎవరు? ఆయన ఎలాంటి వాడు? గొప్ప మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తులని దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి ఒక నల్ల జాతి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీన్ని బట్టి మోషేకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. మొట్టమొదటి భార్య పేరేంటి? సిప్పోరా. ఆమె ఎవరు కుమార్తె? స్థిరం గారికి అమ్మాయికి అంతా తెలుసు. మిద్యాన యాజకుడైన ఇత్రో యొక్క కుమార్తె. ఆమె పేరేంటి? సిప్పోరా. సిప్పోరా అంటే అర్థం పిచ్చుక అని అర్థం. మొత్తం ఇత్రోకి ఎంతమంది కుమార్తెలు? 7 కుమార్తెలు. అందులో జ్యేష్ఠ కుమార్తె సిప్పోరా. అంటే అంత ప్రవక్తైన మోషేకి 6 మరదలు ఉన్నారన్నమాట ఆయనకి. దాని వెనక దేవుని ప్రణాళిక ఏదో ఉంటుంది. ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి ఆడపిల్లలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే మొట్టమొదటి సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. మిద్యాన యాజకుడు. కెతూరా సంతతి వారే మిద్యానీయులు. కెతూరు వచ్చినటువంటి వారు మిద్యానీయులు. ఈ మిద్యానీయుల్లో పుట్టినవాడే ఇత్రో. ఆయన కుమార్తెని సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. అది మిద్యాను ఈ కెతూర సంతతి. అంటే వీళ్ళు కూడా అబ్రహాము సంతానం. ఒక నల్ల జాతి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. చూడండి దేవుని కృప, దేవుని ప్రాణం. ఇంకా కొంచెం వాక్య భాగంలోకి వెళ్దాం, ముందుకెళ్దాం. కొంచెం ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 38, 8వ వచనం. బెన్యామీను ద్వారమున
రాజు ఇంటిలోని కూషీయుడకు రాజు ఇంటిలోని కూషీయుడగు అబేద్మెలెకు షండు వారు ఇర్మియాను గోతితో చాలు తర్వాత స్టడీ. బెన్యామీను ద్వారమందు రాజు ఉండగా రాజుగారింట్లో పనిచేసేటువంటి అబేద్మెలెకు అనేటువంటి షండు అనగా నపుంసకుడు, ఆ ఇంట్లో పనిచేసేటువంటి వాడు ఇర్మియా పట్ల జాలి కలిగింది. ఇర్మియాకి కన్నీటి ప్రవక్త అని పేరు. తలజలమై కన్నీళ్లు ఊటగా ఇజ్రాయేల్ ప్రజల రక్షణ కొరకు అంగలార్చిన ప్రవక్త ఇర్మియా. ఇర్మియాని దేవుడు చెప్పినట్టు ఆయన ప్రవచించాడు. ఇజ్రాయేలుకు దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటే ఆయన మాటలు, ఆయన ప్రవచనాలు గిట్టక, ఆయన దర్శనాలు గిట్టక ఆయన కొట్టి గాయపరిచి గోతులు పడవేశారు. కానీ యూదుల్లో గోతులో పడేసింది యూదులే. తన స్వజనులకి ఎవరికి జాలి కలగలేదు. కానీ అబేద్మెలెకు ఒక నపుంసకుడు, ఒక షండు, వీడు నల్ల జాతుడు, ఆఫ్రికా వాడు, వాడికి కలిగిందంట జాలి. ఎవరి పట్ల? మంచి సమరీయుడు లాంటి వాడు. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజా, నా ఏలిన వాడా, ఇజ్రాయెల్ చేసిన పని ఇర్మియా పట్ల ఇది మంచి పద్ధతి కాదు, ఇది బహు అన్యాయం రాజా. ఆయన గోతులో పడవేశారు, అక్కడ నీళ్లు ఉండవు, ఆహారం ఉండవు, అతను చనిపోతాడు రాజా. మనం అతను బ్రతికించుకోవాలి, ఎందుకు అతను ప్రవక్త అని చెప్పినప్పుడు రాజు అన్నాడు, నువ్వు 30 మంది మనుషులను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోతులో నుండి అబేద్మెలెకు ఆ ఇర్మియాని రక్షించమన్నప్పుడు పాత పేరుకులైన గుడ్డలు తీసుకుని వాటిని త్రాళ్ళుగా తయారు చేసి 30 మంది మనుషుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోతులో వేసినప్పుడు ఆ త్రాళ్ళు సహాయముతో ఇర్మియా గోతుల నుండి బయటికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక నల్లజాతి వాడు, ఒక నీగ్రో వాడు, ఎన్నిక లేని వాడు, పైగా షండు, రాజు ఇంట్లో పనిచేసే పనివాడు, ఒక ప్రవక్త పట్ల, ఇర్మియా పట్ల దయ కలిగిన వాడై, ప్రేమ కలిగిన వాడై, కరుణ కలిగిన వాడై, వాత్సల్యత కలిగిన వాడై ధైర్యంగా పోయి రాజుగారితో మాట్లాడి 30 మంది మనుషులను వెంట పెట్టుకుని స్వయంగా అబేద్మెలెకు వెళ్ళి గోతులో నుండి అతను తీసి రక్షించాడంటే అబేద్మెలెకుని దేవుడు అభినందించాడు. హెబ్రీ 6:9-10 ఉంది, మన పరిశుద్ధులకు చేసిన పరిచర్యను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు దేవుడు ప్రవచనం వచ్చింది, అబేద్మెలెకు చేసిన మంచి పనిని దేవుడు చూసి ఇర్మియా గ్రంథం 39:17 దేవుడు ఏమంటున్నాడు చూడండి దయచేసి. ఆ దినమున నేను ఏమన్నాడు అబేద్మెలెకుతో దేవుడు? ఈ బబులోను దేశరాజు నెబుకద్నెజరు రాజు యెరూషలేమును ముట్టడి వేసి తీసుకుని వెళ్ళేటప్పుడు నిన్ను విడిపిస్తా, నిన్ను కాపాడుతా, చెరలోకి పోకుండా. చదువు. నువ్వు మనుషుల చేతికి అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత కృప కలిగిన వాడండి సుధీర్ మోజెస్ గారు. అబేద్మెలెకు చేసిన మంచి పనిని చూసి నిన్ను చెరలోకి పావు లేవు, నేను మనుషుల చేతికి బందీగా అప్పగించను. అబేద్మెలెకు, నా కుమారుడు ఇర్మియా పట్ల నువ్వు చేసిన పనిని అభినందిస్తున్నా అంటే దేవుడు మర్చిపోయాడు అబేద్మెలెకుని చేసిన మంచి పని ఏదైనా దేవుడు. ఎందుకంటే ఆయన పేరు, ఆయన మంచి దేవుడు. ఎలాంటి వాడు ఆయన? మనమే మంచివాడు కాదు, మనమే చెడ్డవాడు. ప్రభు అన్నాడు, మీ పరలోకము తండ్రి పరిపూర్ణుడు, నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే మీరు ఎక్కువ చేయిస్తున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయిస్తున్నారు కదా. మీ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా? రొట్టెని అడిగితే రాతినిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి మంచి ఈవులు ఇస్తారన్నాడు ప్రభు. ఎలాంటి వాళ్ళు మీరు? చెడ్డవారయ్యుండి మంచి ఈవులు ఇస్తారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు.
ఆయన నీతిమంతుడు, ఆయన అనిత్యుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన మాట తప్పనివాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని. అంత గొప్ప దేవుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. దయగల వారి పైన దయ చూపించువాడు, కఠినల పట్ల వికటములు చూపేటువంటి దేవుడు ఆయన. అభిజ్ఞులకు పట్ల దేవుడు జాలి చూపినట్లు మనకు కనబడుతూ ఉంది. నువ్వు సంఘములో నువ్వు మంచి పని ఏదైనా పరిచర్య చేస్తే దేవుడు మని మర్చిపోడు. నెహెమీయా యెరూషలేము ప్రాకారములు కట్టేటప్పుడు, యెరూషలేములో అడుగు పెట్టినప్పుడు ఇశ్రాయేలు ఆయనకు సహకరించారు. బైబిల్లో ఉంది, ఈ మంచి కార్యము చేయటికై ప్రజలందరూ ముందుకు వచ్చారంట దేవుని పని చేయటానికి. ఏ కార్యం అది? దేవుని పని చేయుట, దేవుని పరిచర్య, సంఘ పరిచర్య చేయటం మంచి మంచి కార్యం. ఏదైనా ఒక మంచి పని మనం చేయాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఆ పరిచర్య ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు చేసే పరిచర్యను దేవుడు చూడాలి. నువ్వు చేసే మంచి పనుల బట్టి దేవుడు, నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి. ఇవ్వాలంటే మనం కూడా అభిజ్ఞలోకి వలె మనం కూడా ఇంకా కొంచెం ముందు భాగాలకు వెళదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ ఒక నీగ్రోవుడు కనపడుతున్నాడు, ఇథియోపియుడు. వీడు కూడా షండుడే, నపుంసకుడే. మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద. ఎలాంటి వాడు? ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు. చాలు ఐథియోపియులను ఉంది, ఇథియోపియులని కూడా అంటారు. ఈ ఇథియోపియులు వీడు ఎలాంటి వాడు? అబెద్మెలెకు షండుడే, ఇతరు కూడా షండుడే. అంటే నపుంసకులు పరలోక రాజ్యం ఉండదు అనుకుంటున్నారు మీరు? ఉంటుంది, వాళ్ళకు కూడా రక్షణ. ఇథియోపియా రాణి కింద పనిచేసేటువంటి వాడు, ధనాగారం మీద ఆయన మంత్రిగా ఉన్నాడు. ఒక ఆర్థిక శాఖ మంత్రి లాంటి వాడు ఆయన, మంచి హోదా. అతను ఎక్కడికి వచ్చాడు? ప్రభువుని ఆరాధించుటకు యెరూషలేమునికి వచ్చాడంట. ఎక్కడి నుండి? ఇథియోపియా దేశం, ఈజిప్ట్ దేశం పక్కనున్న ఇథియోపియా నుండి ఎక్కడికి వచ్చాడు ఆయన? యెరూషలేమునికి వచ్చి ప్రభుని ఆరాధించుట కొరకు యెరూషలేమునకు రథం మీద వచ్చాడంట. వచ్చి ప్రభుని దర్శించుకుని వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. మంచి సువార్తికుడు ఫిలిప్పు, స్టెఫను, ఫిలిప్పు బహుగా వాడబడ్డారు. 7గురిలో బలంగా వాడబడిన వాళ్ళు స్టెఫను, ఫిలిప్పు. వీళ్ళిద్దరిని దేవుడు 7గురిలో బాగా వాడుకున్నాడు. ఫిలిప్పు నాది ఆత్మ ఉంది, నీ వెళ్ళి అక్కడ ఒక నపుంసకుడు వస్తున్నాడు రథం మీద, అతను ఎదుర్కోమన్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆ రథాన్ని ఎదుర్కొన్నావు. నువ్వు చదువుతున్నది గ్రహించుస్తున్నావా అన్నాడు. లేఖంలో ఏమని చదవండి ఒకసారి, అక్కడ ఏముందో. ఆయన ఏం చదువుతున్నాడు వాక్యం అక్కడ? ఆయన గొర్రె వలె వదకు తేబడెను, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ఫిలిప్పును అడుగుతున్నాడు, ప్రవక్త ఎవరి గురించి ఎలాగూ చెప్పుతున్నాడు? తన్ను గుర్చియా, వేరొకరిని గూర్చియా? చాలు. యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ ఆయనకి అర్థం కాల. దావీదు అంటాడు, ప్రభువా నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లు నీ నేత్రం, ప్రభువా నా నేత్రములో నీ వాక్యము వెల్లడగుడు చూడని వెలుగు. యెహోవా గ్రంథమును పరిశీలించి తెలుసుకోమని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథములో పరిశీలించి చదువుతున్నాడు.
ఫిలిప్ అడిగాడు, నువ్వు చదువుతున్నది గ్రహించుస్తున్నా. నపుంసకుడు అంటున్నాడు, నాకు ఎవరు త్రోవ చూపించకపోతే ఎలా నన్ను గ్రహించుదా. అప్పుడు ఫిలిప్ నోరు తెరిచి యేసు క్రీస్తుని గురించి సువార్త ప్రకటించాను. దేవునికి స్తోత్రం. నిగ్రహంలో కూర్చులో మొట్టమొదటి రక్షణ పొందినవాడు ఇతడే. మొట్టమొదటి ప్రతని రక్షణ పొందినవాడు ఇతడే. మొట్టమొదటి బాప్తిసం పొందినవాడు కూడా ఇతడే. ప్రభువులో ఆనందించిన వాడు కూడా మొట్టమొదట ఇతడే. అప్పుడు వెళ్తూ ఉన్నారు. రథం దిగారు. మార్గం వెళుతూ ఉండగా అంతలో నీళ్లు వచ్చింది. త్రోవలు వెలుస్తుండగా నీళ్ళు ఉన్న ఒక చోటికి వచ్చి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు అడిగి ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించు. రథంలో వెళుతున్నారు. యెషయా గ్రంథం చదువుతున్నాడు. యేసుని గురించి సువార్త చెప్పాడు. ఆయన అంతరంగంలో మార్పు వచ్చింది. నీళ్ళున్న చోట రథం ఆపారు. ఇప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. యేసు నామములో ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. పెద్ద సంచలనమైంది. ఏ నామములో బాప్తిస్మం ఇవ్వాలి? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి ఇవ్వాలంటారు కొంతమంది. ఓసన మినిస్టర్లు దీనిలోనే ప్రత్యేకత. కానీ ప్రత్యేకంగా ఒకటి ఉంది ఇందులో తెగ. వాళ్ళ పేరే యేసునామం. వాళ్ళు యేసునామమే ఒప్పుకుంటారు. యేసునామంలో పొందాలంటారు. ఏది కరెక్టు అనుకో, రెండు కరెక్టే. అది ప్రభు చెప్పాడు. శిష్యులు కూడా యేసునామాలు ఇచ్చారు. మరి మీరు ఎలా ఇస్తారంటే, నేను చాలామందికి ఇచ్చాను, 500 మందికి బాప్తిసాలు ఇచ్చాను. నేను ఎలా ఇస్తానంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, అనగా నజరేయుడైన యేసు నామములో నీకు బాప్తిసం ఇస్తున్నానని ముంచుతాప్పుడు. ఇక పేసి అనేది అక్కడ తండ్రి వస్తున్నాడు, కుమారుడు వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, యేసు. ఇంకెందుకు దాని గురించి తాగాలందుకు, దాని గురించి గొడవలు ఎందుకు? ఇంకా యేసు నామములో స్వస్థత, యేసు నామములో రక్షణ, యేసు నామములో పాపక్షమాపణ. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోని కన్నా అక్కడే 3 చెప్పినా ఒక త్రియేక నామం అయినా ఒకటే నామం వచ్చింది అక్కడ కూడా. ముగ్గురు కలిపి ఒకటే నామం. ఈ నపుంసకుడు బాప్తిసం ఒకటా రెండా? బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు కూడా. ఇంకొక మంచి విషయం చెప్తాను. అంటరాని వాళ్ళుగా ఉన్నటువంటి ఆఫ్రికా ఒక ఖండం ఈనాడు వెలిగించబడి కొన్ని లక్షల మంది రక్షణ పొందారు ఆఫ్రికా దేశం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నపుంసకుడు రక్షణ పొందాడు మొట్టమొదట. అక్కడి నుంచి ఏమైందో మంట మండింది. చీకటి ఖండం అనే పేరు ఆఫ్రికాకి. ఇప్పుడు అది వెలుగైపోయింది, వెలుగుమయం అయిపోయింది. ఇప్పుడు అది ఆఫ్రికా వాళ్ళకంట సువార్త చెప్పడం అంటే అది ఆసక్తి. 2000 సంవత్సరం జులై నెలలో 2000 సంవత్సరం అప్పుడు బిల్లి గ్రహం గారు సజీవుడిగా ఉన్నాడు. ఆయన వరల్డ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు అమెరికా దేశంలో. ప్రపంచ దేశాల నుంచి దైవ సేవకుల్ని ఆహ్వానించాడు బిల్లి గ్రహం గారు. మంచి గుర్తింపు ఉండవాలి. ఎంతోమంది హాజరయ్యారు. కొంత టీ బ్రేక్ లాగా ఇస్తారు కదా, విరామ సమయంలో మనోళ్ళు ఏదో ఒకటి, మన భారతీయులు ఏదో ఒకటి తింటానే కూర్చుని నిలబడి ఉండాలంట. నీగ్రోళ్ళు మాత్రం ఎవరికొకరు సువార్త చెబుతూ ఉన్నారంట బైబిల్ తీసుకుని ఖాళీ సమయం. అంటే వాళ్ళు ఎంత కూసీలు చేతులు చాచుకుని వారు నా సన్నిధికి వస్తారు, పరిగెత్తుకుని వస్తారు అన్నాడు. వాళ్ళకి ఎంతో ఆసక్తి అంట దేవుడు అంటే. దేవుని సన్నిధి అంటే పరిగెత్తుతారంట వాళ్ళు. మన భారతీయుల కంటే ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళే దేవుడి సేవలో ముందున్నారంట. దేవుని భయం కలిగి ఉన్నారు వాళ్ళు, భక్తి కలిగి ఉన్నారు, దైవికమైన ప్రేమ కలిగి ఉన్నారు.
రక్షణ భాగ్యం కలిగి ఉన్నారు, యెహోవా దేవుని కలిగి ఉన్నారు. వారు ధన్యులయ్యారు. ఆఫ్రికా ఖండంలో ఈనాడు చర్చిలు కట్టబడ్డాయి, సువార్త వెచ్చబడుతుంది. ఆఫ్రికా ఖండమే మారిపోయింది. దేవుని స్తోత్రం. మరొక గొప్ప విషయం ఏంటంటే, అమెరికా దేశంలో ఏళ్ళ ప్రెసిడెంట్లు అందరూ దరిదాపుగా అందరూ తెల్లవారే. జార్జ్ వాషింగ్టన్ కానీ, కెనడీ కానీ, రొనాల్డ్ రేగన్ కానీ, జార్జ్ బుష్ కానీ, అందరూ చాలామంది తెల్లవాళ్ళు పరిపాలన చేస్తారు. రొనాల్డ్ రేగను. కానీ ఒక నల్ల జాతి వాడు కూడా ప్రెసిడెంట్గా చేసిన అమెరికా దేశానికి. ఆయన పేరేంటి? ఒబామా. ఆ నల్ల జాతి వాడు తండ్రి నల్ల జాతి వాడు, తల్లాను అమెరికా తెల్ల అమ్మాయి. వీళ్ళిద్దరు కలిపి పుట్టినవాడే ఒబామా. ఆయన ఆఫ్రికన్ కింద లెక్క వస్తాడు, తండ్రి ఆఫ్రికన్ కదా. అయినా కానీ మరి అమెరికా వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో మనకు తెలియదు. అది దేవుని ప్రణాళిక. అది ఆయన ఒబామాని గెలిపించి, ఒబామా నల్లజాతి వాడైనా కానీ అమెరికా ప్రజలు ఓటేసి ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకొని 5 సంవత్సరాలు అమెరికా దేశాన్ని అధ్యక్షుడిగా ఆయన పరిపాలన చేసే విధంగా ఎన్నుకున్నారంటే దాని వెనక ఏముందన్నమాట? దేవుని హస్తం. ఆఫ్రికా వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. లేకపోతే ఒబామా ప్రెసిడెంట్ అవటమే అమెరికా దేశానికి. ఏమండి? దేవుని అంటే ఆఫ్రికా వాడిని ఎంత హెచ్చించాడు ఆయన, ఎంత ఆశ్చర్యం. మనం కూడా అలాంటి వాళ్ళమే. మనం కూడా ఎంత గొప్పవాళ్ళమే కాదు. భారతీయులంత విగ్రహార్థి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము చదవండి దయచేసి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని గనులైనను జ్ఞానులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానమును సిగ్గుపరచుటకు లోకములో నుండి దేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని. మనం కూడా ఎన్నిక లేని వాళ్ళమే, మనం కూడా తృణీకరించబడిన వారమే. ఒకప్పుడు రక్షణ లేక మనం కూడా నీచులమే. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. చదువు లేని దైవ సేవలు కొట్టారు వాళ్ళు, ఎర్రి వాళ్ళు లోకం దృష్టిలో. కానీ వాళ్ళు కూడా సువార్త సేవలు బట్టి జాలరు వస్తారు. చదువు ఉందా? ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను బట్టు జాలరులు నేను. ఉదాహరణకి ఆమోసు కనపడతాడు. ఆమోసు మంచి ప్రవక్త. ఆమోసు దేవుడు ఏమన్నాడు? ఆమోసు దేవుడు మాట్లాడాడు. ఆమోసు అంటాడు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుడును, నేను ఎన్నికలేను, నేను పశువుల కాపురని, మేడ పండ్లు ఏరుకునేటువంటి వాడిని నేను. అలాంటి నన్ను నాతో దేవుడు మాట్లాడి, ఆమోసు నీ వెళ్ళి నా ప్రజలకి నా మాటలు తెలియజేయమన్నాడు. అయ్యా, నేను పశువులు కాసుకునేవాడిని, మేడి పండ్లు ఏరుకునే అలాంటి వాడిని నన్ను ఎన్నుకున్నాడు అంటాడు. చేపలు బట్టి జాలర్లను ఎన్నుకున్నాడు దేవుడు. యేసన్న గారు చదివింది 6వ తరగతి, 6th క్లాస్ కూడా 2-3 సార్లు తప్పాడంట. ఆయన 300 పాటలు రాశాడు, మళ్ళీ సంగీతం సమకూర్చాడు. దేవుని కృప కాదు అది. కృప ఉంటే వాడపడతా. కానీ దినాల్లో చదువు కూడా అవసరం.
ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదవాలంటే చాలా లోతుగా ఆలోచన చేయాల్సి వస్తారు. అప్పుడు కాలంలో వాడబడ్డారు మోటోళ్ళు కూడా. ఇప్పుడు అంత ఎడ్యుకేటెడ్ వస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, బైబిల్ క్రియాలు చదువుకున్న వాళ్ళు వచ్చి చెబుతున్నారు మర్మాలు ధర్మాలు. మరి వాళ్ళతో పాటు మనం కూడా కుడియడంగా పోవాలి అంటే ఇప్పుడు జనాల్లో బైబిలే ఉండాలి చెప్పేవాళ్ళు కంటే బైబిల్ లేని చెప్పిన వాళ్ళని జనం ఎక్కువ అప్పడేస్తున్నారు, గుర్తుపట్టారు. బైబిల్లో ఉన్న మర్మాలు చెప్పేవాళ్ళ కంటే కూడా బయట బైబిల్ లేని మాటలు చెబుతారు కొంతమంది. ఏయో అక్కడక్కడ జరిగినాయి, అవి రుచికరంగా ఉంటాయి. వారు జ్ఞానుల మనసు, వారు అజ్ఞానుల అయ్యేది. వారి అవివేక హృదయము అంధకారమాయనని వ్రాయబడి ఉన్నది. వారి అవివేక హృదయము, దేవుడు అంటాడు కదా, జ్ఞానాధారమనే పరాక్రమనే నన్ను బట్టే భూరాజులు పరిపాలన చేయుదురు, లోకములోని అధికారులు ప్రధానులు న్యాయమును బట్టి పాలన చేయుదురు అంటాడు దేవుడు. ప్రభు అంటున్నాడు అధికారము జ్ఞానాధారమనే పరాక్రమం నన్ను బట్టే భూరాజులు పరిపాలన అయింది. పరాక్రమం రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన పరలోకవాసి, ఈ భూలోకమున పరిపాలన చేసేవాడు, సర్వ సృష్టి మీద అధికారము కలిగిన వాడు. యేసయ్య అన్నాడు, ఆకాశమందును భూమి యందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్నాడు యేసయ్య. పంచభూతముల అధికారము కలిగిన వాడు, భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, పంచభూతముల అధికారము కలిగిన దేవుడు ఆయన. 35వ కీర్తనలో దావీదు అంటాడు, ఆకాశమందును భూమి యందును మహాసముద్రములన్నిటి యందును తనకిష్టమైనంతయు జరిగించువాడు ఆయన. భూదిగంతము నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురిగినట్టు మెరుపులు పుట్టించువాడు. బైబిల్లో చక్కని వాక్యం రాయడు. ఆయనకి మంత్రి అయి బోధించిన వాడు ఎవరు? ఎవరి యొక్క ఆయన ఆలోచన అడిగినో, ఆయన జ్ఞాన మార్గముల గురించి అభ్యసింపజేసిన వాడు ఎవరో? అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆహా దేవుని యొక్క బుద్ధి బాహుల్యములు ఎంత గంభీరమైనవి, ఆయన జ్ఞానాన్ని ఎవడు శోధించగలడు అంటాడు. దేవుడు మహాన్, ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితియు లేదు. చాలా మంది దైవ సేవకుల్ని ధనాశలో పడేసి, ధనాశ సమస్త కీడులకు పౌలు అంటాడు తిమోతి పత్రిక రాస్తూ, మనం ఈ లోకంలోనికి వస్తా ఏమియో తీసుకుని రాలేదు, ఏమియో తీసుకుని కాగా అన్న వస్త్రములు గలవారమై దీనితో సంతృప్తి కలిగి. సుధీర్ మోజెస్ గారు ఆయన కుటుంబంతో ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు, కలిమిలో లేమిలో దేవునికి ఇష్టడుగా. బైబిల్ ఒక మాట ఉంది, మేలుతో ఆయన నీ హృదయమును మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు, కొండ తేనెతో తృప్తిపరచువాడు, భూమి యొక్క ఉన్నత స్థలములు ఎక్కించువాడు, గోధుమల మెరకలు సారం ఇచ్చేది ఆయన. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. బైబిల్ ఒక మాట, చక్కని మాట. 90:14 ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మా దీవెత దినములన్నీ ఉత్సహించి మేము ప్రతి ఉదయకాలము తండ్రి నీ కృప మాకు తోడుకుంటే చాలు, నీ హస్తం మాకు తోడుకుంటే చాలు అయ్యా, నీ యొక్క దయ అనేది ఉంటే చాలు అయ్యా, మేము తృప్తికరంగా మేము బ్రతుకుతాం. ప్రతి ఉదయమున నీ కృప మాకు తోడుగా. దేవుడు ఇజ్రాయేలుతో అంటాడు, మోషేతో మాట్లాడుతూ, నా కృప మీకు తోడుగా. ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు, వాళ్ళని ఎడబాసినప్పుడు, నేను మీతో రానన్నప్పుడు ప్రజలందరూ ఏడ్చారు. ఇజ్రాయేలు, మేము నీతో రావటం లేదు, నా అగ్నిస్తంభం శక్తిని మీకు మీతో ఉండదు, నన్ను ఎంతగానో మీరు బాధ పెట్టారు, నా సన్నిధి మీతో ఉండదు అన్నప్పుడు ఇజ్రాయేలు దుఃఖపడ్డారు, ఏడ్చారు. మోషే ఏం చేశాడు? ఆ దూడని దాన్ని కాల్చి వేశాడు.
వారి ఆభరణాలను ఒక చెట్టు కింద పాతి పెట్టాడు. అప్పుడు దేవుడు వారితో ఆయన సన్నిధి ఉన్నాడు. ప్రభువా, నీ సన్నిధి రాకపోతే మేము ముందు అడుగు వేయలేమన్నాడు మోషే. ఎందుకంటే ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం ఉందంటాడు దావీదు. సమయంలో యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అబ్రహాము ఇకను దేవుని సన్నిధిలో ఉండేనని వ్రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో గడపటం, దేవుని సన్నిధిలో ఆనందించడం అనేది దేవుడిచ్చిన మహాభాగ్యం. దావీదు దేవుని సన్నిధిని అనుభవించాడు. నీ సన్నిధిలో పరిపూర్ణ సంతోషం. అందుకే దావీదు అంటాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి మాకు త్రోవ చూపును. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను తోడుకుని పోతాయి. అప్పుడు ఆనంద సంతోషమును కలుగు చేయు. నా దేవుని బలిపీఠమునందుకు నేను వచ్చేదను అంటాడు దావీదు. ఆయన సన్నిధిలో ఆనందించిన వాడు దావీదు గంతులు వేశాడు. ముగింపు మాట చెబుతున్నాను. యూదా రాజులు 19 మంది, ఇజ్రాయెల్ రాజు 20 మంది పరిపాలన చేశారు. వీళ్ళందరికంటే దేవుణ్ణి ఎక్కువగా మహిమపరిచి ఘనపరిచిన వాడు దావీదు. దావీదు కీర్తనలో దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఆకాశములు దేవుని మహిమని వరించుతున్నవి, అంతరిక్షము దేవుని పరిధిని ప్రచురపరచమంటూ ఆయన సృష్టిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కొనియాడుతూ దేవుణ్ణి ఘనపరిచి ఆరాధిస్తాడు. దావీదు దేవునికి ఆరాధన అంటే ఇష్టం, వర్షిప్ అంటే. రెండవది దేవునికి ఇష్టమైంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మీరు చూడండి, అమెరికన్స్ చిన్న మంచి మనం కాస్త ఒక గ్లాసు వాటర్ ఇచ్చిన థ్యాంక్స్ అంట. కానీ మన భారతీయులు అలా నువ్వు అలా పెట్టినా కాబట్టి థ్యాంక్స్ చెప్పరు. మనం కృతజ్ఞత ఉండదు అన్నమాట. వాళ్ళు చిన్న విషయానికి కూడా ఏదైనా పొరపాటు ఏదైనా కింద పడితే ఇచ్చామనుకో ఏదన్నా వాళ్ళ వస్తువు థ్యాంక్స్ అంటారు వెంటనే. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంది. ఆ వాక్యాన్ని వాళ్ళు పాటిస్తారు, మనం పాటించాలి. ప్రభు చెప్పాడు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొన్న వలనని వారికి మీరు ఏంటి? సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడింది. ఇది దేవుని ఆజ్ఞ, నరేంద్ర మోడీ ఆజ్ఞ. ఏ ఆజ్ఞ గొప్పది? సృష్టికర్త ఆజ్ఞ గొప్పది. నరేంద్ర మోడీ ఏముంది? ఆయన తలుసుకుంటే వాటి మట్టిలో కలిపేశారు. చచ్చిపోమంటే ఏమిటి? ఆయన అక్కడ నుండి ఆజ్ఞాపిస్తే దెబ్బ చచ్చిపోతాడు. సర్వ శరీరంలో గట్టిని పోలిన వారిగా ఉన్నారు. ఈ లోకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి అయినా మానవులందరూ మట్టివా, గడ్డిపూ లాంటివా, త్రాసు మీద ధూళి వలె ఉన్నారు, నీటి మీద ఆవులి వలె ఉన్నారు. దావీదుని దేవుడు ఎందుకు హైలైట్ చేశాడన్న కీర్తన గ్రంథం చదివితే దావీదు ఎప్పుడు మనుషులు లక్ష్య పెట్టలేదు. దావీదు అంటాడు, నరులు నన్నేమి చేయగలరు? యెహోవా నా పక్షమునున్నాడు. 10,000 మంది దండెత్తి వచ్చిన ఏ అపాయములకు నేను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. దావీదు ఒక మాట అంటాడు, యెహోవా సహాయం వలన నేను సైన్యమును జయింతున్న ప్రాకారములో. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కోట, నా శైలము, నా ఉన్నత దుర్గము, నా రక్షణ శృంగము, నన్ను రక్షించువాడు ఆయన. దావీదు అంటే ముఖస్తుతి చేయడం ఆయన చేత అయ్యేది కదా, ఎవరిని ముఖస్తుతి చేయడానికి పొగడ్డంట ఆయన. దావీదు అంటాడు, నాకు ముఖస్తుతి చేయడం నాకు దేవుని స్తుతించి ఆరాధించడం తప్ప మనుషులు కనపరచడం దావీదుకి. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదుండి చెట్లలోను ముండ్ల తుప్పల్లో తిరుగుతున్నావు తేళ్ల వంటి ప్రజల మధ్య, అయినను ఈ జనులకు నువ్వు భయపడద్దు. ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్టు నువ్వు వినినా వినకపోయిన సువార్త. మోజేసు గారికి దేవుడు ఎక్కడ నిలబెట్టింది, ఎందుకంటే స్వగ్రామంలో వారు వినినా వినకపోయిన సువార్త నువ్వు ప్రకటించు. ఏమండి, ఎవరు ఎంత చక్కగా పిలిచారండి యెహెజ్కేలుని, నరపుత్రుడా అంటాడు, చక్కగా సంబోధిస్తాడు. ఇంకెవరిని అలా పిలవలేదు అనుకుంటా దేవుడు, నరపుత్రుడా. దానియేలు బహుప్రియుడు, ఒక్కొక్కనొక విధంగా దేవుడు సంబోధించాడు.
కొంతమంది నా కుమారుడా అన్నాడు కొంతమంది. ఆయన ఎవరిని ఎలా ప్రేమతో పిలుస్తాడు మనకి తెలియదు. లాజరు యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరు ప్రేమించారు? యేసు ప్రేమించారు. ఆయన యేసు ప్రేమించిన వాడు. అలాగనే యోహాను కూడా యేసు ప్రేమించిన ఆయన రొమ్మున మన దేవుని రొమ్మున అనుకోవాలి, లోకం మీద అనుకోవడం. కాబట్టి ఆఫ్రికా ఖండాన్ని ఈనాడు దేవుడు చీకటి ఖండం వెలుగుమయమైంది. పేతృపత్రికలో మనం ఏర్పరచబడిన వంశమును, రాజులమును, యాజకులమును, దేవుని సొత్తైన చీకటిల నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. వాళ్ళు కూడా అయితే చీకటి ఖండమని, చీకటిలో ఉన్న ఆఫ్రికా ప్రజల్ని దేవుడు వెలుగులోనికి. దానియేలు గ్రంథం 12:3 ఒక మాట ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారై నిరంతరం ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రం అని వారు నిరంతరం ప్రకాశిస్తారు. దేవుని బిడ్డల ముఖాలు ప్రకాశిస్తాయి అంట. రక్షణ పొందిన వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి అంట. యేసు ప్రభు శాస్త్రుల్ని పరిశీలన చూశాడు ఈ లోకంలో. యేసయ్యను వదిలిపెట్టేశారంట. ఆయనకి లేదంట అగ్రస్థానం. శాస్త్రుల పరిచయులు విందులో అగ్రస్థానంలో కూర్చున్నారంట. యేసయ్య కంటే వందనాలు వాళ్ళ చెబుతారంట శాస్త్రుల పరిచయులు, సద్దుకాయలకి. ఇవన్నీ ప్రభు చూసి అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సంత విందుల్లో వందనాలు కోరుకుంటున్నారు, విందులో అగ్రస్థానములు కోరుకుంటున్నారు, కానీ మీరు వాటి ప్రకారం వాక్యానుసారంగా వ్యసనాలైన శాస్త్రులారా, మీరు గిన్నెయో పల్లెమును వెలపులో శుద్ధి చేసి 4 సార్లు స్నానం చేస్తారు, కానీ మీ హృదయము దోపుతోను అతికేంద్రియతముతో నిండి ఉందరా, నీ శరీర శుద్ధి కాదురా, ముందు నీ హృదయ శుద్ధి చేసుకోమన్నాడు దేవుడు. అయ్యో వ్యాపారుల శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. సమాధుల పైకి అందముగా శృంగారం అగపడుతున్నాయి, కానీ లోపల చచ్చిన వాడి ఎముకలతో ఉన్నట్లే పైకి భక్తి గల వారిగా ఉన్నారు, కానీ సమస్తమైన కల్మషంతో లోపల నిండి ఉన్నారు రా అన్నాడు. వాళ్ళ పద్ధతుల విధానాలు యేసయ్య ఖండించాడు, చీల్చి అడ్డాడాడు ఆయన మామూలుగా. ఎందుకంటే యేసయ్యకు ముఖస్థుతి చేయటం ఆయనకి శాత కాదు. ఆయన గమనించండి. జబదయి కుమారుల తల్లి సలోమే, యాకోబు యోహాను యొక్క ప్రకటన రాసినటువంటి యోహాను యొక్క తల్లి జబదయి కుమారులిద్దరు యాకోబు యోహాను. ఈ సలోమే మరిమ తల్లి, సలోమే అక్కజల్లి పిల్లలు దగ్గర బంధుత్వం, పీసు బీరకాయ ఉంది. ఆ అదాటితో ప్రభు దగ్గరికి వెళ్ళి అంది, ప్రభువా, నా కుమారులు ఒకరి కుడి వైపున ఒకరిని ఎడవ పక్కన, అయ్యా లాగిద్దా, కుడి వైపున ఎడవ పక్కన కూర్చోబెట్టుకయ్యా అని అడిగింది. ఎంత ధైర్యం అండి ఆమెకి. చాలా మందికి బంధువులు అంటే ఒక విధమైనటువంటి అంటే మావిడేగా అన్నట్టు అన్నమాట. తేలిక స్వభావం. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, అది నా స్వాధీనంలో తండ్రి రేపు ఎవరికి అనుగ్రహించును. ఒకవేళ కనుక అది నాకు నిజమేనమ్మా నువ్వు అన్నట్టు కూర్చోబెట్టుకుంటారంటే దేవుడు పక్షపాతే కదా. మనుషులు అడగగానే కూర్చోబెట్టుకుంటాడు ఆయన. తల్లి అడిగింది, అయ్యా కానాను ఊర్లో నీటి ద్రాక్షరసంగా మార్చక ముందు ప్రభు ఆ విందు ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లికి తెలుసు, నా కుమారుడు మెస్సయ్య, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడని నాకు తెలిసి అడిగింది, కుమారుడా, పైగా ఈ ఇంటి వారు మనకు బంధువులు ఉన్నాయి, ద్రాక్షరసం అయిపోయిందని రికమెండేషన్ చేసింది. ఇప్పుడు భోజనం చేస్తుండగా ద్రాక్షరసం అయిపోయింది. 1 గంటకు భోజనం పెడతారు అనుకో, లంచ్ టైం. ఆ 1:30కు వచ్చి అడిగింది ప్రభుని. ప్రభు అన్నాడు, ఆ మాట కాదన్నా, ఇంకా నా సమయం ఇంకా రాలేదు. మీరు గమనించండి వాక్యాన్ని, ఇక్కడ మీకు మర్మం చూద్దాం.
తల్లి అడిగిన వెంటనే ఎందుకు చేయాలి అద్భుతం? చేశాడు. కొంత టైం తీసుకున్నాడు. ఎందుకని మనుషులు చెప్పినప్పుడు మనుషులు చెప్పినట్టు వెంటనే దేవుడు ఎప్పుడు చేయడు, గుర్తు పెట్టుకోడు. సొంత తల్లి అయినా సరే చెప్పిన వెంటనే ఆయన చేయడు. ఆకాశమందున భూమి యందున మహా సముద్రములన్నిటి యందు తనకిష్టమైనదంతయు. ఆయన ఇష్ట ప్రకారం గాలి వచ్చింది, ఆయన ఇష్ట ప్రకారం వర్షం కురిసింది, ఆయన ఇష్ట ప్రకారమే సముద్రాలు పొంగుతాయి. మరి తల్లి అన్నంత మాత్రాన్ని ఆయన చేయడు, వెంటనే చేయలే, గౌరవించాడు తల్లి. కానీ 1.5 గంటకి 2 గంటలు చేశాడు ఆయన నీటిని ద్రాక్షరసంగా. బైబిల్ ఒక మాట, మేడగదులు 120 మంది కూడుకున్నప్పుడు 120 మందిలో మరిమ తల్లి కూడా ఉందంట ప్రార్థన చేసేవారు. మరి ఆమె ఎట్ట దేవత అయితే ఆమె ఎట్ట దేవుడు కాదు కదా. మరిమ తల్లిని సృష్టించింది కూడా దేవుడే. కాబట్టి లోకరక్షకుడిగా మెస్సయాగా రావడానికి దేవుడు ఆమెను ఒక సాధనంగా వాడుకున్నాడు. మరిమ తల్లిలో రక్షణ లేదు, కానీ మరిమ గర్భంలో ఉద్భవించిన మెస్సయా ద్వారా సర్వమానవాళికి రక్షణ. ప్రభు అన్నాడు, నేనే మార్గము అన్నాడు, కానీ నా తల్లే మార్గం అని ఆయన చెప్పరు ఎక్కడ. తల్లిని గౌరవించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. మీకు గమనించండి, అక్కడ యోహానికి ఎందుకు అప్పచెప్పాడు? 12 మంది శిష్యులు ఉంటే తల్లి వరుస అయితే ఆయనకి. ఈ సలోమియను మరిమ తల్లి దగ్గర బంధువులు. ఆమె కూడా మరిమ తల్లి కూడా ఆయనకు బంధువురాలే. తల్లిగా లోకరీతిగా బంధువులు కనుక ఈయనైతే న్యాయం చేయగలుగుతాడు, పైగా మంచివాడు. ప్రభు ఆయన మనసు హృదయాలు జరిగిన దేవుడు కనుక, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నేను లేని లోటు తీర్చడానికి నీకు నీ కుమారుని అప్పచెబుతున్నాను యోహాను అప్పచెబుతాను. నా బైబిల్ ఒక మాట, నాటి నుండి ఆ శిష్యుడు తన తల్లిని తన ఇంట ఆయన లేని లోటు తీర్చాడు. దేవుడు ఎప్పుడైనా సరిగ్గా గమనించాడు, మనుషులు చెప్పినట్టు ఎప్పుడు చేయడు. ఆయన ఏ రోజు రాజు అడిగాడు ప్రభుని చూడాలని, ఎప్పుడు నుంచి అనుకున్నాడు, చూసి సంతోషించేదని, అద్భుతం చేయవయ్యా అన్నాడు. చేయబట్టి చేయలే. పిలాతు అడిగాడు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగాడు. నువ్వు యూదులకు రాజువా అన్నాడు. నువ్వు అన్నట్టు నేను యూదులకు అన్నాడు. నేను అద్భుతం చేస్తున్నాను చూశాడు పిలాతు. అక్కడ ఏమి పిలాతు అడిగినా చేయలేదు, ఏ రోజు అడిగినా చేయలేదు. ఆయనకి ఇష్టమైనప్పుడు చేశాడు అద్భుతం కదా. ఒక పర్యాయం ప్రభు ఆయన ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాడు ఆ ప్రదేశాలు చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, ఓ కపెర్నహూమా, బెత్సయిదా, యెరూషలేమా, ఓ కపెర్నహూమా, ఓ బెత్సయిదా, నీలో చేయబడిన అద్భుతములు కనుక తూరు సీదోను ప్రాంతంలో చేయబడి ఉంటే, సొదొమ కుమారులో చేయబడి ఉంటే, ఆ పట్టణము నేటికి నిలిచి ఉండేది. కపెర్నహూమా, నువ్వు ఆకాశమంత మట్టు నెప్పించి హెచ్చించుకుందువా, నువ్వు పాతాళ వరకు దిగిపోతావు. యెరూషలేములో సువార్త ప్రకటించాడు ఆయన, బెత్లెహేములో ప్రకటించాడు, యెరూషలేములో ప్రకటించాడు. యెరూషలేమును సమీపించినప్పుడు ఏడ్చాడంట యేసు. యెరూషలేమా, నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరుగుకుంటువి, నీ పిల్లలను ముట్టడి వేసి నిన్ను చంపే రోజు, నీ పిల్లలను ముట్టడి వేసి చంపే రోజు రాబోతుంది. రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడే దినాలు వస్తాయని యెరూషలేముకు జరగబోయే దుర్గంధన గురించి ప్రభు ఏడ్చాడంట ఆయన. ఎప్పుడైనా యేసయ్య 3 సార్లు ఏడ్చాడు, కన్నీళ్ళు విడిచాడు. ఎక్కడెక్కడ యేసయ్య కన్నీళ్ళు 3 సార్లు విడిచాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్ళు, ఇంకా గెత్సమనే తోటలో యేసు కన్నీళ్ళు. ఇక్కడ యెరూషలేము జరగబోయే దుర్గతిని గురించి ఏడ్చాడు. 3 సార్లు ఏడ్చాడు, 3 పర్యాములు రాశాడు. ఎక్కడ రాసి చెప్పాడు? మొట్టమొదట 10 ఆజ్ఞల మీద ఆయన సేవరాత 10 ఆజ్ఞలు రాశాడు రాతి పలకల మీద. తర్వాత బెల్షాజరు విషయంలో మేనే టెకెల్ ఉపార్జన అని గోడ మీద ఒక దేవదూత రూపంలో వచ్చి దేవుడు రాత రాశాడు. 3 మీద నేల మీద రాశాడు, మీలో పాపము లేని వాడెవడో మొదట రాయి మీరు. ఆయన మహానుభావం, ఆయన గొప్ప దేవుడు. ఆయన గురించి మనం తెల్లవారు చెప్పుకున్నా తక్కువ. మన జీవిత కాలం దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతయు
నేను యెహోవాను నివసింపగోరుచున్నాను, నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను అంటాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతింపదగినది, సన్నతింపదగినది, కీర్తింపదగినది, ఆరాధింపదగినది అంటాడు. 1000 నోళ్లతో స్తుతించినను ఆయన రుణమును తీర్చుతాడు. దేవుడి మాటలను దీవించును గాక.